చేయలేకపోయారు. ఇవాళ మీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుంటే నీకు అర్థం కావట్లేదు. నువ్వు గోల్ పాడుకుంటావు, ఏసీ రూముల్లో అవుతావు. 2019 నుంచి 23 వరకు నువ్వు ఎన్ని గ్రామాలు తిరిగావని నేను క్వశ్చన్ చేస్తున్నా. నీకు దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. ఇవాళ వరకు ఎక్కడా కూర్చోకుండా ఏసీ రూముల్లో కూర్చుని, అందుకే అధిష్టానం నిన్ను చేత్కరించింది, నిన్ను ప్రజా జీవితం నుంచి దూరం చేయింది. రేపు రాబోయే ఎలక్షన్స్లో నిన్ను ప్రజా జీవితంలో ఇది లాస్ట్ ఎలక్షన్. నువ్వు జీవితంలో ప్రజా జీవితంలో కనపడవు. అంతేకాకుండా నీవు మా నాయకుడిని, నేను నీకు మొన్న కూడా చెప్పాను, నేను అడిగే క్వశ్చన్కి ఏ రోజు నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి నువ్వు దాటేస్తా మా నాయకుడిని విమర్శిద్దామని చూస్తున్నావు. సరే, మీ నాయకుడు ఒక సైకో కాబట్టి మా నాయకుడిని విమర్శిస్తే ఆ సైకో ఆనందం పడతారు కాబట్టి ఈ పిల్ల సైకోలందరితో కలిపి నువ్వు ఇంకో సైకోలాగా తయారయ్యావు. ఒక్కటి గుర్తుంచుకో, ఇంకొక 2.5 నెలల్లో నువ్వు ప్రజా జీవితంలో కాదు, నువ్వు చేసిన తప్పులకి నిన్ను చారుణమైన పరాభవం, అంతేకాకుండా దారుణంగా పరాభవం. ఆవిడ గురించి నువ్వు మాట్లాడతావా? నీ ఎడ్యుకేషన్ ఏంటి, ఆవిడ ఎడ్యుకేషన్ ఏంటి? ఆవిడ మంచి సాఫ్ట్వేర్ జాబ్లో ఉండి వారి తండ్రి జీవితం ప్రజా జీవితంలో ప్రజల కష్టాలతో ఆవిడ వెళ్తుంది. దాన్ని ఆవిడ్ని మీరు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారా? అటువంటి విమర్శలు నువ్వు అందరి దగ్గర డబ్బులు వసూలు చేయటమే నీది. నువ్వు వసూలు రాజావి. ఈ వసూలు రాజా అందరికీ అర్థమైపోయింది కాబట్టి ముందు నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నావు. నువ్వు కోర్టులో చేసావు, అంతకుముందు పార్లమెంట్ సమయంలో చేసావు, చంద్రబాబు గారు అరెస్ట్ సమయంలో చేసావు, అంతేకాకుండా ఢిల్లీలో లోకేష్ గారు ఉన్న సమయంలో కూడా కోవర్ట్ ఆపరేషన్లు చేసావు. మళ్ళీ కోవర్ట్ ఆపరేషన్ చేస్తానే ఉన్నావు. చేసావు కాబట్టి జగన్మోహన్ నువ్వు రాగానే పార్టీలోకి రాగానే మార్చుకుంటాం తెలుసు, నీకు కూడా అదే తెలుసు, మా అందరికీ తెలుసు. కానీ నువ్వు ఒక పార్టీలో, మా పార్టీలో ఉన్న వ్యక్తిగా నీ జీవితాన్ని ఇంతవరకు మేము బట్టబయలు చేయాల. త్వరలో ఆధారాలతో సహా ఈ విషయాలు చేస్తా. నువ్వు ఎవరెవరు వసూలు చేసావని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేయి. టికెట్ లాస్ చూపించి నువ్వు ఎట్టా వసూలు చేసావు నువ్వు ఇచ్చేయి, లేకపోతే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాను. కోర్టు హాల్లో మీరే చూశారు కదా, బెయిల్ వచ్చేసిందని చెప్పి. బెయిల్ రాకుండా అక్కడ ఉన్న ప్రతి ఇన్ఫర్మేషను జగన్మోహన్ రెడ్డికి పంపిస్తా. ఆ రోజు ఈయన పంపించిన ఇన్ఫర్మేషన్ ద్వారానే కమిషనర్ గారు వచ్చి అక్కడ కోర్టు హాల్లో రకరకాల విన్యాసాలు జరిగినాయని మీ అందరూ రిపోర్ట్లకు కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఈయన అక్కడి నుంచి కోవర్ట్ ఆపరేషన్ చేశాడు. అంతేకాకుండా ఢిల్లీ వెళ్ళి మేము న్యాయ సలహాలు ఎట్లా తీసుకుంటున్నారు, లోకేష్ గారు ఏ లాయర్ని కలుస్తున్నారు, ఏ విధంగా కేసులో సమాధానం అయిపోతున్నారు, ఇవన్నీ వైసీపీకి చేరవేచ్చాడు. ఆ విషయం నాకు అంత తెలియదు, కానీ మరి దాన్ని విచారణ చేపిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆయనకి తెలిసిన రాజకీయం అదే కదా, ఆ 2 వ్యాఖ్యలు, ఒకటి పెట్టల ద్వారా, రెండోది వెళ్ళిపోతారని. ఇప్పుడు సిద్ధం పోస్టులు రెడీ అయినాయి. ఆ సిద్ధం పోస్టులకి మేము ఏమంటున్నారంటే మేము పారిపోవడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళ నాయకులు అందరూ చెబుతున్నారు. అసలు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని కలవాలని వైసీపీ నాయకులు తహతహలాడుతున్నారు. వాళ్ళందరూ పారిపోవడానికి రెడీగా ఉండి తెలుగుదేశం గేట్లు ఓపెన్ చేస్తే వచ్చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఎవరు పారిపోతారో చూద్దాం. తాడేపల్లి ప్యాలెస్ను వదిలి ఈయన విజయవాడను కేసినేని భవన్ను వదిలి పారిపోతారు. ఏ రోజు ఈయన ప్రజల్లో కనపడిన వ్యక్తి మీరే చూశారు. 2019 నుంచి 23 వరకు ప్రజా జీవితంలో ఎక్కడా కనపడిన వ్యక్తి. ఆఫీసు గేటు కూడా బయటకు దాటి వెళ్ళిన వ్యక్తి కాదు. ఎవరిని గౌరవించుకోని వ్యక్తి. ఈవెన్ మీలాంటి జర్నలిస్టులు కూడా ఏ రోజు గౌరవించిన వ్యక్తి. అహంకారంతో మాట్లాడే వ్యక్తి. అహంకారం కూడా కాదు, పచ్చగా ఒక చెట్టు ఉన్న పచ్చగా ఉన్న చెట్టును కూడా భరించలేని దానికి మించిన మనస్తత్వం.